వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ ది రికార్డ్. మేం కూడా మీ పార్టీలో చేరుతాం, కార్పొరేషన్ అధికార పీఠాన్ని మీకే కట్టబెడతామంటూ వైసీపీ కార్పొరేటర్లు సిద్ధంగా ఉన్నా తెలుగుదేశం తమ్ముళ్లు మాత్రం డోర్ క్లోజ్ చేస్తున్నారట. మీరు వద్దు, మీ కుర్చీ వద్దు అంటున్నారట. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు తమలో కలుపుకునేందుకు కూటమి పార్టీలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పావులు కదుపుతుంటే విజయనగరంలో మాత్రం స్వయంగా వైసీపీ కార్పొరేటర్లే వచ్చి చేరుతామన్న నై అంటున్నారట. విజయనగరం కార్పొరేషన్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి తమ్ముళ్లు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? దీనికి ఎవరడ్డుపడుతున్నారు? అసలు విజయనగరం పొలిటికల్ సినారియో ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్లో గత స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 డివిజన్లకు గాను 49 డివిజన్లలో వైసీపీ జెండాను ఎగురవేయగా కేవలం ఒకే ఒక్క కార్పొరేటర్ స్థానాన్ని దక్కించుకుంది టీడీపీ. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం మారి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మున్సిపాలిటీ, నగరపాలక కార్పొరేషన్లపై గురిపెడుతున్నారు టీడీపీ ముఖ్య నేతలు. రాష్ట్రంలో చాలా చోట్ల వైసీపీ సభ్యులను తమ వైపుకు తిప్పుకోవడం, అవిశ్వాస తీర్మానాలు, క్యాంపు రాజకీయాలతో కూటమి నేతలు బిజీగా ఉంటూ చైర్మన్ పీఠాలను చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతున్న విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్లో మాత్రం అందుకు రివర్స్ నడుస్తోంది. విజయనగరంలోని వైసీపీ కార్పొరేటర్లలో కొంతమంది ఇప్పటికే పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారనే వార్తలు గుప్పమంటున్నాయి. ఫ్యాన్ పార్టీ చేతుల్లో ఉన్న కార్పొరేషన్ పీఠాన్ని తమ సహకారంతో కూటమికి అప్పగించేందుకు వైసీపీకి చెందిన మెజారిటీ కార్పొరేటర్లు టీడీపీ నేతలను ఆహ్వానించగా వారి నుంచి భిన్నమైన సమాధానాలు వినిపిస్తున్నాయట. తమకు మున్సిపల్ కుర్చీ వద్దు, మీ వైసీపీ కార్పొరేటర్లు వద్దు అంటూ పసుపు గుమ్మం దరికి రానియకుండా చేయటం వెనుక టీడీపీ ముఖ్య నేతల వ్యూహరచన ఉందంటున్నారు. వైసీపీ అధికారాన్ని కోల్పోయాక విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికైన కార్పొరేటర్లను ఆ పార్టీ మాజీ నేతలు పట్టించుకోవటం మానేశారు అన్నది వైసీపీ సభ్యుల వాదనగా తెలుస్తోంది. ప్రస్తుతం కూటమి అధికారంలో ఉండటంతో డివిజన్లలో కార్పొరేటర్లు ఏ పని చేయలేకపోతున్నామంటూ నిట్టూర్పుకు లోనవుతున్నారట వైసీపీ కార్పొరేటర్లు. 11 నెలలుగా వార్డుల్లో అభివృద్ధి పనులు పడకేయటంతో దాని నుంచి బయటపడేందుకు మెజారిటీ వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు ఆసక్తిని చూపుతున్నారట. కొందరు సన్నిహితుల ద్వారా టీడీపీకి టచ్లోకి వెళ్లటంతో విజయనగరం టీడీపీలో రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. అయితే వైసీపీ కార్పొరేటర్లను టీడీపీలోకి తీసుకోవడమంటే తమను అవమానపరచడమేనంటూ కొంతమంది టీడీపీ సీనియర్ నేతలు విముఖత వ్యక్తం చేస్తున్నారట. ఇన్నాళ్లు పార్టీ జెండాను భుజాన మోసిన తెలుగు తమ్ముళ్లు వైసీపీ కార్పొరేటర్ల ప్రతిపాదనకు అడ్డు తగిలినట్టు టీడీపీలో చర్చ నడుస్తోంది. పార్టీ కోసం సేవలందిస్తూ వస్తున్న సదరు టీడీపీ నాయకులను పక్కనబెట్టి వైసీపీ నుంచి వస్తున్న నాయకులకు పల్లకీలు మోయడానికి మేం సిద్ధంగా లేమని ముఖ్య నేతలకు తెగేసి చెప్పినట్లు విజయనగరం టీడీపీలో చర్చ నడుస్తోంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే గడువు ఉండటంతో తొందరపాటు చర్యలకు ఉపక్రమించొద్దని, ప్రస్తుతం పీఠం కోసం ఆశపడితే భవిష్యత్తులో పార్టీలో తమ పరపతిని కోల్పోతామని భావించిన తెలుగు తమ్ముళ్లు ముందు జాగ్రత్త వహిస్తున్నట్లు టాక్. వైసీపీ నాయకులను తీసుకొచ్చి చంకలో పెట్టుకున్నట్లవుతుందని సదరు టీడీపీ నేతల అభిప్రాయంగా తెలుస్తోంది. దీంతోనే టీడీపీ ముఖ్య నేతలు ఆచీతూచీ వ్యవహరించడంతో వైసీపీ కార్పొరేటర్లను పార్టీలోకి రానియకుండా బ్రేకులు వేశారన్న వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉంటే వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవటం టీడీపీ అధిష్టానానికి ఇష్టం లేదన్నట్లు ప్రచారం సాగుతోంది. వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలోకి వస్తే మేయర్ పీఠం టీడీపీకి కైవసమవుతున్న విజయనగరం నేతల వింత వైఖరితో పార్టీ అధిష్టానం పెద్దలకు మింగుడుపడటం లేదన్న టాక్ నడుస్తోంది. మేయర్ పీఠం కైవసం చేసుకునేందుకు అంతటా పార్టీ ప్రయత్నిస్తోంటే ఒక్క విజయనగరంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించడంతో మేయర్ కుర్చీని కోల్పోయామంటూ హైకమాండ్ హైరానా పడుతున్నట్లు సొంత పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏరి కోరి వస్తామన్న ఫ్యాన్ పార్టీ కార్పొరేటర్లను పసుపు గుమ్మం దరికి చేరనీయకుండా చేయడంపై జిల్లా టీడీపీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి ఇక్కడ పార్టీ ముఖ్య నేతల నిర్ణయంపై పార్టీ అధిష్టానం స్వాగతిస్తుందా లేక లైట్ తీసుకుని వదిలేస్తుందా చూడాలి మరి.